తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవాలి కదా, ఏముంది ఇందులో? సార్ కోదండరామ్ సార్ చెప్పండి. నైస్ గారు. ఇది నేను నాగేశ్వర్ గారితో అంగీకరిస్తున్నానండి. చర్చలు అవసరం. ఇది కలిసి కూర్చొని ఒక సుహృద్భావ వాతావరణంలో మాట్లాడుకోవటం అవసరం. దాంట్లో రెండవ అభిప్రాయం లేదు. ఈ చర్చలు జరగాలి, ఒక పరిష్కారానికి ఒక ప్రయత్నం జరగాలి. వారన్న రెండో విషయంతో కూడా నేను అంగీకరిస్తున్నా. ఇవాళ ఒక పరిష్కారం దొరుకుతుందని నేను కూడా ఏమనుకోవటం లేదు. కానీ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అనుసరించవలసిన దృష్టికోణం ఏంటి అనేది చాలా ముఖ్యం. అన్ని మొదటి రౌండ్ లో కాకపోయినా మొదట స్థూలంగా ఒక పరిష్కారానికి ఒక చట్రాన్ని కనుక నిర్ణయించుకోగలిగితే అప్పుడు మనకు దాని ఆధారంగా తర్వాత అధికారులు కూర్చొని మాట్లాడి పరిష్కరించవచ్చు. తర్వాత రెండోది ఏంటంటే కొంత ప్రాధాన్యత క్రమంలో అంశాలను కనుక రాసుకుంటే ఉద్యోగుల విభజన కానీ ఆస్తులు అప్పుల పంపకం విషయంలో కానీ ఇది సత్వరం పరిష్కారం కూడా కావాలండి. కాకపోతే రెండు రాష్ట్రాలకు నష్టం. 100 కోట్ల రూపాయలు ఎటు కాకుండా ఎవరికి ఉపయోగపడకుండా ఏళ్ల తరబడి ఉండిపోవటం కూడా అకౌంట్లలో మిగిలిపోవటం మురిగిపోవటం కూడా మంచిది కాదు కదా. కాబట్టి తప్పకుండా ఆ ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నాన్ని మనం అందరం కూడా వీలైనంత మేరకి మనం అంతా సమర్థించగలిగితే ఉపయోగం. ఇంకొక సూచన నేను ప్రధానంగా చేసేది ఏంటంటే చర్చలో ఏం చేస్తే బాగుంటుంది, ఏ విషయాలు మాట్లాడితే బాగుంటుంది అనేది ఎవరికి వాళ్ళని దాన్ని కూడా మనం ప్రస్తావించాలి, చెప్పాలి గవర్నమెంట్లకి. ఇప్పటికిప్పుడు బహిరంగంగా రద్దు చేయటం కాకుండా దాన్ని ప్రభుత్వానికి చెప్పాలి. పరిష్కారానికి చేయవలసిన విషయాలేంటి, జరగవలసింది ఏంటిది అనేది కూడా చెప్పాలి. అవన్నీ చాలా కీలకం ఉంటాయి. వాటిని మనం ప్రస్తావించినట్టయితే అప్పుడు మనం అడుగు ముందు పడుతుంది, సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ఇది అవసరము, అనివార్యం. నేను అది ప్రధానంగా నొక్కి చెప్పదలిచిన సమస్యల పరిష్కారానికి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఇచ్చిన అన్ని పద్ధతులు ప్రయత్నం జరిగింది, కాలేదు. నదీ జలాల పంపిణీ కేంద్రం తాత్పర్యం అనుకోండి, గత ప్రభుత్వం చేసిన దాని పట్ల అలక్ష్య వైఖరి కానీ మొత్తానికి అది పరిష్కారం కాలేదు. ఉద్యోగుల పంపిణీ చాలా చిన్న విషయం అండి. అది ఆ చిన్న విషయం ఒక ముఖ్యమంత్రి గారు ఫైలు పక్కన పెట్టి కూర్చోవటం అది అట్లాగే మిగిలిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో ఆబ్జెక్షన్ చెప్పింది, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే అభిప్రాయం చెప్పి ఉంటే ఇవాళ ఇంకొక రకంగా ఉంది పరిస్థితి. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అంశమే. అట్లాగే ఇవన్నీ పరిష్కారం కాగలవు. భద్రాచలం దగ్గర సరిహద్దు అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, అందరికీ అర్థమవుతుంది విషయం అనేది. కాబట్టి వీటిని అన్నింటినీ ముందు మనం ఈసారి ప్రస్తావించి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపైన అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇస్తే అవి ఇట్లాంటివన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి. ఈ పరిష్కారం అయిన తర్వాత ఏం చేయాలి, మిగతా విషయాలను ఎట్లా చర్చించుకోవాలి, దానికి స్థూలంగా ఒక అభిప్రాయానికి వస్తే నదీ జలాల పంపిణీ లాంటి జటిలమైన అంశాల తర్వాత లేవనిస్తారు. ఇంకొక మాట కూడా ఉంది. తెలంగాణ ప్రత్యేకంగా మేము ఉద్యమం అయిపోయిన తర్వాత రాష్ట్రం ఏర్పడ్డాక ఢిల్లీలో నాయకులందరినీ, అధికార ప్రతిపక్ష నాయకులను కలిసి కృతజ్ఞతలు తెలిపి వస్తున్నప్పుడు వారు మాత్రం ఒకటే మాట అన్నారు, ఇక్కడ నుంచి మీరు శాంతియుతంగా కలిసి జీవించాలి, రాష్ట్రాలుగా విడిపోయిన ప్రజలుగా కలిసి ఉండాలి అనేది అందరూ మనకు చెప్పిన సలహా. నేను కూడా అప్పుడన్నా మా లక్ష్యం, మా ఆలోచన కూడా అదేనండి. దానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాము అని. కనుక మనకు తమిళనాడుకు కర్ణాటక మాదిరిగా జటిలం అయ్యి అవి శాశ్వతంగా మిగిలిపోకూడదు, పరిష్కారం కావాలి. నదీ జలాల వివాదం అక్కడ ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. ఒక్కోసారి అది రెండు రాష్ట్రాల మధ్యన తీవ్రమైన ప్రజల మధ్య ఘర్షణగా కూడా పరిణమిస్తా ఉన్నది. అట్లాంటివి జరగకూడదు. కొత్త ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పరిష్కరించుకోవాలి. తెలంగాణ కొన్ని ఇబ్బందులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. అక్కడి కరువు పీడిత ప్రాంతాల అవసరాలు తెలంగాణ ఎప్పుడు గుర్తిస్తుంది కూడా. కానీ విషయం ఏంటంటే పరిష్కారం అనేది తెలంగాణకు కూడా న్యాయం చేయాలి. అనేక సంవత్సరాలుగా నదీ జలాల వినియోగంలో అవకాశం దొరకలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక స్థూలమైన అవగాహనకు వస్తే
బ్రిజేష్ కమిటీ అనేది దీన్ని సత్వరం పరిష్కరించడానికి అవకాశం కలుగుతుంది. అది ఇవాళ మనం స్థూలంగా ఆలోచించవలసిన చెప్పవలసినటువంటి అంశం. సార్ ఇక్కడ మీరు అన్నట్లు ఆర్థిక పరమైన అంశాలు, వివిధ సంస్థలు విభజన, ఉద్యోగులు, ఇవి పెద్ద సమస్య కాదు. మీరు అన్నట్లు ఇది అనవసరంగా వీటిని ఇక్కడ దాకా, ముఖ్యంగా ఉద్యోగులు అయితే మీరు అన్నట్లు చాలా చిన్న విషయం అది. కానీ ఎక్కడ ఇబ్బంది వస్తుంది అంటే మీకు ఎమోషనల్ ఇష్యూస్, ప్రజల భావోద్వేగాలు సంబంధించిన అంశాలు ఇమిడిన దగ్గర. ఇప్పుడు మీరు అన్నారు నీటి వనరులని, గోదావరి నీటి విషయంలో పేచేమీ లేదు. కృష్ణా నది విషయంలోనే పంచాయతీ మొత్తం. కృష్ణా నదిలో 50% వాటా తెలంగాణ అడుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఇచ్చే అవకాశం ఉంటుందా? ఇక్కడ ఏమైనా నదీ జలాలపైన ఏమాత్రమైన అవగాహన కుదిరే స్కోప్ ఉందా? అలాగే 7 మండలాలు కావాలి అని ఇప్పటికే డిమాండ్ మొదలుపెట్టారు. 7 మండలాలు అన్న 5 గ్రామాలు కనీసం, పిచ్చుకలపాడు, కన్నాయగూడెం, ఈ 5 గ్రామాలన్నా ఇస్తారా? ఏటిపాక. సో ఇలాంటి ఇష్యూస్ చాలా కాంప్లెక్స్ ఇష్యూస్ మీరు అన్నట్లు. కానీ ఒక ప్రయత్నం ముందు, ఒక అధికారులు కూర్చొని ఒక హోంవర్క్ చేసి ఒక డ్రాఫ్ట్ క్రియేట్ చేసి 2 ముఖ్యమంత్రులు కూర్చున్నట్లుగా కనబడలేదు. మీకు మాకన్నా ఎక్కువ తెలిసి ఉంటుంది. అసలు ఆ ప్రయత్నం జరిగినట్లేదు కదండి. లేదు లేదు, డైరెక్ట్గా 2 ముఖ్యమంత్రులు కూర్చుంటున్నారు. 2 ముఖ్యమంత్రులు కూర్చుంటే ఎలా పరిష్కారం అయితే ఇలాంటి జటిలమైన అంశాలైనా, ఈవెన్ సాధారణ అంశాలైనా?